నమస్కారం. నా పేరు మాలా నరసింహులు, అనుభవ వైద్యుని. తరతరాల వైద్యము మన పూర్వీకుల వైద్యం. చాలా మంది పూర్వీకుల కాలం నాడు చిన్న పిల్లల కాడి పెద్ద పిల్లల వరకు మంచి కంటి చూపుతో ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు. ఎందుకంటే ఆ కాలంలో లైట్లు లేవు. ఎంతసేపున దీపాలు, కాలినడక, ఎద్దుల బండ్లు, గుర్రం బండ్లు, కాలినడక, ఈ 3 ఉన్నాయి ఆ కాలంలో. ఆ కాలంలో కంటి చూపుకి ఏమైతే తింటాం అనేది మన పూర్వీకులు బాగా కనిపెట్టి కంటి చూపు గురించి బాగా తినేవాళ్ళు. కంటి చూపు బాగుండాలంటే పండ్లు, ఫలాలు, మంచి ఆకుకూరలు, మంచి పాలు, పెరుగు తినేవాళ్ళు. కంటి చూపు రాకుండా వంశప్రభాలంగా రేచీకటి, నరాల వీక్నెస్, కంటి చూపు నరాల వీక్నెస్, రేచీకటి కళ్ళ వీక్నెస్ అంటారు దాన్ని. కళ్ళకు నరాలు అనేది బాగా పనిచేయకుండా కంటి చూపు తక్కువైపోయి రేచీకటి వస్తుంది, కళ్ళు ముబ్బులు వస్తాయి, కళ్ళు ఏమి బాగుంటాయి చూడడానికి, కళ్ళు బాగుంటాయి, రాత్రి అయితే కళ్ళు కనపడవు, పగులైతే కూడా కళ్ళు కనపడవు. కంటి చూపు కోసం చాలా పెద్ద వైద్యాన్ని ఎన్నో వీడియోలు నేను కూడా చెప్పాను. మా పూర్వీకులు ఈ బుక్కులో గంధాల్లో రాసినారు. ఒక చెట్టు, గంధాల్లో రాసిన చెట్టు చూపిస్తున్నా, ఆ చెట్టు చూసి చెప్తాను. ఎందుకంటే కంటి చూపు ప్రతి మంచికి అవసరమే. కంటి చూపు లేకుంటే ఎటువంటికైనా ఏ దానికైనా అన్నిటికీ మన బాడీ అంత అవసరం. మన బాడీ అంతా ఒక భాగం అయితే కంటి చూపు ఒక భాగం. కంటి చూపు లేకుంటే ఏ పని చేసుకోలేము, ఏటికి పోలేము, ఎక్కడ తిరగలేము, ప్రపంచాన్ని ఏం చూడలేము. ప్రపంచాన్ని చూడాలంటే రకరకాల అన్నీ చూడాలంటే కళ్ళు ఉండాలి. అన్ని పనులు చేసుకోవాలంటే కళ్ళు ఉండాలి. అన్నీ అనుమతి చేయాలంటే కూడా కళ్ళు ఉండాలి. ఈ కంటి కోసం ఒక వైద్యం ఉంది. ఎందుకు వస్తుంది అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి అన్ని పుష్టికరంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు అవన్నీ కడుపు నిండా బాగా తల్లి కడుపులో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు పూర్వీకులు. అందుకోసం కంటి సమస్య లేకుండా పిల్లలు ఆరోగ్యంగా కంటి సమస్య లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడే ఉంది చెప్తున్నా, మీరు ఎవరు బాధపడకండి. ఈ తల్లి కడుపులో పిల్లోడు కానీ గర్భం నిలబడితేనే అన్ని డాక్టర్ మందులు, డాక్టర్ వైద్యం, డాక్టర్ తీడు, డాక్టర్ అంటే వాళ్ళు బాగుండాలనే ఇస్తారు. మన బాడీలో తల్లికి అనేది డంగు జ్వరం అనేది ఉంటుంది. డంగు జ్వరం అంటే కొంతమందికి ఏడి, ఉష్ణం, వాతం. ఆ వేడి వాస్తవంలో మందులు వాడేది తెలుసు, కానీ ఈ కడుపులో పిండానికి ఏమన్నా దొరుకుతుందని ఏమీ తెలియదు. ఆమె అన్ని మందులు తిని నా ఆరోగ్యం బాగుండాలని, నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలని అన్నీ తింటుంది, అన్ని రకాలు తింటుంది. ఆ మందులు అన్ని రకాల ఇంగ్లీష్ మందులు, ల్యాబు చెక్ చేసుకోవడం అన్నీ చూసుకొని ఆరోగ్యంగా పిండం లావి అయిపోయి మంచిగా బాగా గుమ్మడంగా పెరిగి బాగా తయారవుతుంది. కంటి చూపుకి అనేది నరాలు వీక్ అయిపోతాయి. నరాలు వీక్కి తల్లిది కడుపులో ఉన్నప్పుడు మంచి పొన్నగంటి కూర, బచ్చల కూర, రెడ్డివారి నానబాల, ఇవన్నీ ఆకుకూరలు వాడితే మంచిగా ఆకుకూరలు మార్చి పెట్టేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు ఆకుకూరలు లేవు, అన్ని టానికులు, మందులు, మంచి ఫుడ్డు, మంచి పాలు, పెరుగు ఇవే పెట్టేవాళ్ళు. ఆకుకూర ఎంత వాడితే అంత కంటి చూపు బాగుంటుంది. ఈ కాలం ఎందుకు వాడలే అంటే ఆ కంటి చూపు కోసం నేను ఒక చెట్టు చూపిస్తా చూడండి. ఈ తీగ పొర్లుగడ్డి తీగ అంటారు. పొర్లుగడ్డి తీగ ఇది అడవి ఉత్తరేణి చెట్టు. ఉత్తరేణి ఇది ఒక రకం. అడవి ఉత్తరేణి అంటారు దీన్ని. ఇప్పుడు చెట్టుకు పూలు ఉంటాయి, ఈ ఉత్తరేణికి ముళ్ళు ఉండవు. అడవి ఉత్తరేణి. ఈ 2 చెట్లు, పొర్లుగడ్డ చెట్టు, అడవి ఉత్తరేణి, ఈ 2 నరాల గురించి బాగా పనిచేస్తాయి. నరాల గురించి అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రేచీకటి వచ్చింది, కంటి చూపు మనంగిస్తుంది, రాత్రి అయితే చూపు కనపడదు, గుడ్డోళ్ళకి చూపు వస్తారని అనుకోకండి. ఒకసారి కండు వేలకి ఇంకా రావు. ఎంతమంది డాక్టర్లు చెప్పినా కావు. మనం నరాల్లో బలం తక్కువ ఉండి రేచీకటి వచ్చి చూపు డమ్మి కనపడి రాత్రి అయితే మసుకొచ్చి తటకపడినట్టు ఉంటుంది. ఈ నరాల గురించి ఈ 2 మూలికల వేర్లు, ఆకులు, చూర్ణం, పూలు 3 రకాలు సహకరించుకొని ఈ చూర్ణం తయారు చేసుకొని చక్కగా పొద్దున సాయంత్రము ఈ వ్యాధి ఉన్నోళ్ళు ముందు జాగ్రత్త కోసం వ్యాధి ఉంది అని తెలిస్తేనే ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వాడుకుంటే మీ చూపు మీరు గ్యారంటీగా వస్తుంది. 100% కాదు, 1000 శాతం కాదా, 1,00,00,000 గ్యారంటీగా వస్తుంది. మీ 1 నెల 2 నెలలు వాడి చెక్ చేసుకోవచ్చు, ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. మన నరాలు పెరిగేస్తున్నాయా, మాకు బాగుందని. ఈ మందు అనేది మా కాడ కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది. ఈ 2 చెట్లు తయారు చేసుకునే విధానం మా పెద్దలు ఎన్నో నేర్పించారు. కాబట్టి ఒక బుక్కులో గంధాలలో, తాటా గ్రంథాలలో రాసినారు. కాబట్టి దీని పేరు పొర్లుగడ్డ అంటారు. దీని ఎదురు అడవి ఉత్తరేణి అంటుంది. దీనికి ముళ్ళు ఉండవు, చెట్టు పెద్దగా ఉంటుంది. దీని పేరు ఉత్తరేణి అని పెడతారు. ఈ నరాలకు బాగా పనిచేస్తుంది. కాబట్టి కంటి చూపుకి ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి రేచీకటి ఉన్నా, నరాల వీక్నెస్ ఉన్నా,
ఈ మందు మా కాడ హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. వీడిగా చూడండి, చూసి ఓ నెల వాడి చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ దొంగలు అనుకోకుండా వైద్యం చెంచోళ్ళంటే వైద్యుల కాదు, ఒక నెల వాడి చూస్తే మీకు అర్థమవుతుందని మరొకసారి చెప్తూ అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.